హే ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. మనందరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి కోరికలు ఉంటాయండి. ఎస్, అందరికి కూడా మంచి ఉద్యోగం ఉండాలని, మంచి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా మారాలని చెప్పేసి, ఇంకేంటంటే ఆర్థికంగా ఎదగాలని, బాగా చదువుకోవాలని, ఆత్మీయంగా ఎంతగానో ఎదగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. కానీ చాలా కొంతమంది జీవితాల్లోనే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కోరికలు జరగడం లేకపోతే తీరడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటామండి. ఎందుకు మరి కొంతమంది జీవితాల్లో ఎందుకు పని చేయవు అని చూస్తే కనుక బైబిల్లో ప్రోవర్బ్స్ 13వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే కనుక, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏది కూడా దక్కదు అని చెప్పేసి రాయబడతా ఉంది. అదే శ్రద్ధగా పనిచేసేవాడికి ప్రతిదీ కూడా దొరుకుతుంది అని చెప్పేసి ఉందండి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే సోమరి అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అనేకమైనటువంటి హీ హాజ్ అ వెరీ గుడ్ ప్లాన్స్ అనమాట. చాలా చాలా మంచి మంచి ఆలోచనలు ఉంటాయి, ప్లాన్స్ ఉంటాయి, ఎలా 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 వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటు నుంచి తీసుకోవాలి, ప్రతిదీ కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదం కూడా రాదు. ఎస్, సో ఇక్కడ ఆలోచిస్తున్నట్లయితే ఏంటంటే ఇక్కడ కావాల్సిందంటే ఆలోచనలు ఉన్నాయి కానీ పని చేయడానికి ఎక్కడ కూడా తనకు మరి చలనం అనేటువంటిది ఇక్కడ కనబడట్లేదండి. సో తనకేంటంటే తన కాన్ఫిడెన్స్ ఉంది, ప్రతిదీ కూడా ఉన్నాయి, కానీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే లైఫ్లో ఒక మూమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మూమెంట్ అనేటువంటిది ఉంటుందో అక్కడ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడండి. అదే మీరు ఒకవేళ బైబిల్లో చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే కనుక, మరి 38 ఇయర్స్ నుంచి పెరాలసిస్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో మరి దేవుడు అక్కడ తనను దర్శించినప్పుడు దేవుడు ఎక్కడ కూడా ఆ యొక్క మనిషిని ఎక్కడ కూడా టచ్ చేయలేదండి. ఏమంటాడు దేవుడు, నువ్వు లేచి నీ పరపెత్తుకొని నువ్వు నడువు అని అంటాడు. వెంబడే ఆ మనిషి ఏం చేస్తాడు, తను కదులుతాడు. ఎప్పుడైతే తను కదులుతాడో తన జీవితంలో ఏమవుతుందండి, మరి దేవుని శక్తి అక్కడ మరి ఏంటంటే డెమాన్స్ట్రేషన్ అవుతుంది. అక్కడ దేవుని యొక్క శక్తి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం యాక్షన్ లో దిగేంత వరకు ఏ పని కూడా జరగదు. అదే ప్రోవర్బ్స్ 14వ అధ్యాయం 23వ వచనంలో చూసుకుంటే గనక, ఏ కష్టము చేసినను లాభమే కలుగును కానీ వట్టి మాటలు లేమికి కారణమగును అంట. సో ఈరోజు మనం ఊరికే మాటలు మాట్లాడుతుంటే దాని నుంచి పొందేది ఏది కూడా ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు కష్టపడేటువంటి తత్వం కలిగి, ఎప్పుడైతే నువ్వు రెగ్యులారిటీ ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుందో అప్పుడు నీ జీవితం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. సపోజ్ విత్తనాలు ఉన్నాయనుకుందాం ఒక రైతు దగ్గర, హీ హ్యాడ్ లాట్ ఆఫ్ సీడ్స్, కానీ అదే సీడ్స్ అలాగే చేతిలో పట్టేసుకొని ఉండి తను నాకు ఏంటంటే మరి లాభం కావాలి, పంట కావాలి అని చెప్పేసి అంటే వస్తుందా? రాదు. హీ హ్యాస్ టు గో. తను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళి ఎప్పుడైతే ఆ యొక్క సీడ్స్ ని వేసి దానికి వాటర్ పోసి ఇవన్నీ ఎప్పుడైతే తనకు కార్యరూపంలో ఎప్పుడైతే చూపిస్తాడో అప్పుడు తనకి ఏమవుతుందండి, తన యొక్క పంట అనేటువంటిది అక్కడ వస్తుంది. ఆ పంటను ఆశీర్వదించడం దేవుని యొక్క చిత్తం. సో ఈ రోజు మన జీవితంలో కూడా లేవడం నీ వశం అయితే, ముందుకు వేసే అడుగులు చలనం, ఆ యొక్క కదలిక నీ లైఫ్ లో గనక కనబడినట్లయితే దేవుడు నువ్వు అనుకున్నటువంటి కోరికల కంటే ఎక్కువగా కూడా నువ్వు ఆశీర్వదింపబడతావు. ఈ రోజు నీకు ఉన్నటువంటి జాబ్ ఉంది, నువ్వు జాబ్ చేయాలనుకుంటావు, లేకపోతే ఉద్యోగం సంపాదించాలి అని అనుకుంటావు, కానీ నీ రెజ్యూమ్ ఎక్కడున్నది? లేదు కదా. యూ డోంట్ హ్యావ్ యువర్ రెజ్యూమ్ ప్రిపేర్డ్ యట్. నీ దగ్గర లేదు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలనుకుంటావు కానీ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే, నెక్స్ట్ వీక్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ చేస్తాను, న్యూ ఇయర్ లో చేస్తాను అని చెప్పేసి అనుకుంటావు, కానీ ఇట్ ఈస్ నాట్ గోనా హ్యాపెన్. ఈ రోజు అంటావు, రేపు అంటావు, అది అలా కొనసాగుతూ ఉంటుంది. కానీ లైఫ్ లో నువ్వు నిజంగా కదలట్లేదు, నీ ఆశీర్వాదం రావట్లేదు అంటే నువ్వు కదలట్లేదు అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మనం నీట్ గా అర్థం చేసుకోవచ్చండి. ఎప్పుడైతే నువ్వు అడుగులు అంటే ఒక అడుగు ముందుకు వేస్తావో దేవుడు నీకోసం పని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆశీర్వాదం అక్కడ నీకోసం ఎదురు చూస్తున్నది, కానీ నువ్వు ముందుకు వెళ్ళడానికి రెడీగా లేవు. సో ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడే ఇరుక్కొని అది ఏదో జరిగిపోయింది, పాస్ట్ అయిపోయింది, అది ముందు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు, దానికోసమన్నా నువ్వు పరిగెత్తాలి కదా. అయ్యో నా జీవితంలో ఇలా అయిపోయింది, అయ్యో నా జీవితంలో ఇంత లాస్ అయిపోయింది, అలా అయిపోయింది అని చెప్పేసి నువ్వు అక్కడే ఇరుక్కుపోయినంత వరకు ఎటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. కానీ ఎప్పుడైతే ఒక అడుగు నువ్వు ముందుకు వేసి, ఎప్పుడైతే నువ్వు మంచిగా దేవుని మీద ఆధారపడి, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనతో మొదలుపెట్టి, ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో ఎదగడం మొదలు పెడతావో నీ జీవితంలో నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ నువ్వు చేసేటువంటి పనిలో నువ్వు నిజంగా ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా ఉండి నువ్వు ముందుకు వెళ్ళాలని ఆశపడతావో ఆశను ఎవరు కూడా ఆపలేరండి. నీకున్నటువంటి కోరికలను ఎవరు కూడా ఆపలేరు. కానీ దేవుడు ఖచ్చితంగా నువ్వు అడుగు వేయు, దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. సో వై డోంట్ యూ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ యువర్ యాక్షన్స్ ఫ్రమ్ టుడే?